శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016 నవంబర్ 9 నాడు ప్రతిష్ఠించారు. ఇది 10 సంవత్సరాలు కాబోతుంది. 9వ వార్షికోత్సవంగా రానున్న 2025 నవంబర్ 9వ తారీఖున వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. అదే రోజు పూర్ణ పుష్కల మహాశాస్త్ర వారి కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది. పుట్టినందుకు శబరిమలకి ఎలా వెళ్ళాలో అదేవిధంగా 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఒకే ఒక చోట ఉంది. అది తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ఉంటుంది. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. నుదట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. జీవశాస్త్రావి శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. లోక కళ్యాణార్థం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ వరదుడు, కారుణ్యమూర్తి, జగద్రక్షకుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవలింగేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో జీవకొణలో 205 రోజులు నిర్మించారు. ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ 18 అవతారాల దేవాలయం. అలనాడు పరశురాములు వారు ప్రతిష్ఠించింది. కాలగర్భంలో అవన్నీ కూడా భూస్థాపితమయ్యి అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుడత్తుపడి, ఎరిమేలి, శబరిమల అని ఒక 5 క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి. చిన్న చిన్న క్షేత్రాలుగా కేరళ రాష్ట్రంలోనూ తమిళనాడులోనూ ఉన్నాయి. వాటన్నిటినీ రీసెర్చ్ చేసి గురుగారు ఒక స్థానంలో ఉండేటట్టుగా డాక్టరేట్ పట్టం కూడా పొందారు గురువు గారు ఆ యొక్క రీసెర్చ్ ద్వారా. అలాంటి ఒక దేవాలయాన్ని నిర్మించి అయ్యప్ప సమాజానికి అంకితం ఇచ్చారు. అలాంటి ఒక దేవాలయంలో రానున్న నవంబర్ 9వ తారీఖున శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి శాస్తా కళ్యాణం పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప అంటాం కదా, అలా పూర్ణ పుష్కలతో స్వామివారికి పంచలోక విగ్రహం తయారు చేశాము. అలాంటి ఒక స్వామివారికి ఆ విగ్రహాన్ని స్వామివారి 18 ముందర పెట్టి ఆ లోక కళ్యాణుడికి నిత్య కళ్యాణోత్సవం జరిగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదధూళంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. లోక కళ్యాణునికి కళ్యాణోత్సవం అంటే ఇది మనందరికీ కళ్యాణమే కదా. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు ఈ ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాల వేసుకుని శబరిమలకి వెళ్ళే ప్రతి భక్తులు కూడాను జీవితంలో ఒక్కసారి చూడవలసినటువంటి ఒక దేవాలయం, ఒక్కసారి చూడవలసినటువంటి కళ్యాణోత్సవం. దేవాలయానికి వెళ్ళి సంకల్పం తీసుకున్నారు ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేయాలని. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి భక్తులు వచ్చి కళ్యాణోత్సవంలో తిలకించండి, స్వామివారి కళ్యాణ భోజనాన్ని స్వీకరించండి, ఆ కళ్యాణ అక్షంతలు తీసుకువెళ్ళండి. ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు అనంతంగా ఉంటుందని వేదవాచ. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి వివాహం కాని వారికి వివాహం అవ్వడం, వివాహమై సంతానం లేని వారికి సంతాన భాగ్యం అవ్వడం, వివాహమై సంతానం ఉన్న వారింటికి వారింట్లో నిత్య కళ్యాణంగా వైభవంగా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండడానికి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి యొక్క దేవాలయంలో అపూర్ణాదేవికి, పుష్కలాదేవికి, ఆ శాస్త్ర కళ్యాణ వరద శాస్త్రకి కళ్యాణోత్సవం. అందరూ రండి, తల్లి రండి. ఇది మా యొక్క స్వయంగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం అనుకోండి. తప్పకుండా మీరు చేయండి. ఆ కళ్యాణ వరద శాస్త్ర, అష్టాదశ శాస్త్ర పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందండి. ఈ యొక్క దేవాలయంలో కళ్యాణ వరద శాస్త్ర, సంతానదాయక శాస్త్ర, గోత్రశాస్త్ర, కాలశాస్త్ర, వీరశాస్త్ర, కిరాత శాస్త్ర, క్షిప్రశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కాలశాస్త్ర, బాలశాస్త్ర, శ్రీ ధర్మశాస్త్ర, జీవశాస్త్రగా స్వామివారు కొలువై ఉన్నారు. తప్పకుండా విచ్చేయండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇట్టి కార్యక్రమం అంతా కూడాను సద్గురు సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది.